అన్న సినిమా ఎట్లా అడుగుతావు అన్న ఈ కట్అవుట్స్ తెలుస్తే నా సినిమా ఎట్లుందో మాస్ జాతర ఇరుగా తీసిండు ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఒకటే చెప్తున్నా ఒక భద్ర ఒక ఈడియట్ సినిమా ఎలా తీసిండ్రో ఆ సినిమా తగ్గట్టు సినిమా తీసిండు ఇది ఒక సెన్సేషన్ సినిమా నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం ఎక్స్ లెవెల్ ప్రతి ఒక్క యాక్టింగ్ సీనియర్ యాక్టింగ్ అని ప్రతి మాత్రం చాలా బాగా చేసింది ఇచ్చి పడేసింది ఇది ఒక పెంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు సెన్సేషన్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అద్దర కొట్టేసింది సినిమా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు మళ్ళీ ఒక భద్ర కనిపిస్తుంది రవితేజ అనే క్యారెక్టర్లో ఒక ఈడియట్ కనిపిస్తుంది ఒక విక్రమార్కుడు అంటే మనం ఫ్యాన్స్కి ఎలా కావాలనుకున్నామో రవితేజ ఫ్యాన్స్ కూడా అలానే చూపించిండు కాలం ఇట్లా ఎగరేసుకోవచ్చు నేను చెప్తున్నానా ఇది మాత్రం రాసి పెట్టుకొని రవితేజన నెక్స్ట్ లెవెల్ ఒకటే చెప్తున్నా డైరెక్టర్ గారు యాడ్సాప్ సార్ నువ్వు అన్నట్టు సినిమా బాగా తీస్తావు మ్యూజిక్ కూడా ఎక్కడ తగ్గలే ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మస్తు ఇచ్చిండు ఒకటే చెప్తున్నా సినిమా బొమ్మ అదిరిపోయింది బ్లాక్ బస్టర్ కొంతమంది ఎప్పటిలో చెప్తే సినిమా ఇట్లా అట్లా అని ఒకటే చెప్తున్నా కరెక్ట్ కూర్చొని చూడమని చెప్పు సినిమాలో ఏది బాగాలేదో వాళ్ళకి నాకు చెప్పమని చెప్పు ఒకటే చెప్తే సినిమా బాగాలేని ఓళ్ళు చెప్పకరి సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరిపోయింది ఆది కామెడీ చాలా బాగుంది ఒకటే చెప్తున్నాను ఫైనల్ ఒకటే జాతర అంటే మాస్ జాతర జాతర అంటే రవితేజనే అలాంటి టైటిల్ పెట్టండి రవితేజగా పెడతారు ఇవ్వరికి సెట్ కాదు సూపర్ అన్న బ్లాక్ బస్టర్ మాస్ జాతర చాలా బాగుంది సినిమా నా ఒపీనియన్ ఏంటంటే సినిమా నాకు బాగా నచ్చింది ఈ సినిమాకి మాస్ జాతర కాకుండా ఓవర్ మాస్ జాతర అని పెడితే బాగుందని నా ఒపీనియన్ రవితేజ గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో 3 పాయింట్లు ప్లస్ మనం చెప్పుకోవచ్చు రవితేజ గారి యాక్టింగ్ బ్యాక్ అండ్ మ్యూజిక్ సాంగ్స్ ఇంకా ఫైట్లు అయితే ఇంకా అన్లిమిటెడ్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే జాతర ఫైట్ అయితే కానీ పుష్పలో ఉన్నటువంటి ఫైట్ మించి ఉంది ఈ సినిమాలో రవితేజ గారి ఫ్యాన్సే కాదు అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మాస్ బిర్యానీ పెట్టాడు చాలా బాగుంది ఇంకా సినిమాలో ఏది తక్కువ అని అనిపిస్తే స్టోరీ పరంగా అక్కడక్కడ కొంచెం మైనస్ అనిపించినా కానీ కథలో ధమాకా సినిమా అయితే మనం ఏ రేంజ్లో అయితే చూస్తామో దీన్ని కూడా అదే రేంజ్లో వస్తారు ధమాకా తర్వాత వచ్చినటువంటి సినిమా 2-3 సినిమాలు వచ్చి ఫ్లాప్ అయినా కానీ ఇంట్లోకి వచ్చిన ఏడ్చే రకం కాదు సినిమా పిచ్చోడు రవితేజ అంటే తీస్తానే ఉంటాడు ఈ సినిమా కూడా అంత గట్టిగానే అయితే తీసుకున్నాడు సినిమాలో ఏది బాగోలేదని లేదు అన్నీ బాగున్నాయి సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి ఎలివేషన్స్ ఉన్నాయి బ్యాక్ అండ్ మ్యూజిక్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది ఇంకందరూ తక్కువే ఉంది ప్రతిదీ బాగుందని అనిపించింది నా ఒపీనియన్ అయితే సినిమా నాకు బాగా నచ్చింది ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు కుటుంబ పరంగా చూడాల్సిన సినిమాయే ఒక మాస్ ఎలివేషన్స్ అన్న కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చి తీరాలి కాబట్టి లేదు ఆదిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి సినిమా పరంగా ఏంటంటే మాస్ జాతరలో కామెడీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకున్నారు సినిమా మాస్గా చూపించాలి కాబట్టి మాస్గా చూపించారు సినిమా నాకు బాగా నచ్చింది అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా 3 వరకు వచ్చి ఒక సూపర్ హిట్ మూవీ నా ఒపీనియన్ థ్యాంక్ యూ ఫ్యాన్స్కే కాకుండా క్లాస్ ఫ్యాన్స్ కూడా రవితేజ్ అని వింటేజ్ రవితేజ్ అని చూపించాడన్న భాను అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే రైటరు ఆయన ఫస్ట్ సినిమాలో లేదు బెస్ట్ సినిమాలో చేశాడు మ్యూజిక్ అయితే కనుక బీమ్స్ అయితే కనుక ఒక రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సీట్లలో జనాలు కూర్చోరన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు అయితే కనుక సూపర్ ఉన్నాయి రవితేజ వైబ్స్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా పడలేదు శ్రీలీల కాంబినేషన్లో ధమాకా మూవీ మనం చూసాము బట్ ఇది డబల్ ధమాకా అని చెప్పచ్చు మాస్ జాతర ఇదంతా మనదే అన్న క్యాప్షన్కి సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదన్న ఫోటోగ్రాఫ్ అయితే కనుక హైలైట్ ఆసమ్ బాగుంది సినిమా రవితేజ ఫ్యాన్స్కే కాదు ఆల్ ఫ్యాన్స్కి మంచి మాస్ మూవీ మాస్ జాతర కాదు ఇది మహామాస్ జాతర అని చెప్పచ్చు అన్న బాగుంది వాచబుల్ మూవీ 8.5 రివ్యూ 8.5 అవుట్ ఆఫ్ 10 అయితే శ్రీలీల యాక్టింగ్ అయితే డీసెంట్గా ఉంది నార్మల్గా చేశారు రవితేజ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడం చూసాము ఇంకా డాన్స్లు బాగున్నాయి డాన్స్ వల్ల శ్రీలీలని తీసుకున్నాను అనుకుంటా అందుకే తీసుకున్నాను ఒక 2 పాటలు ఉన్నాయన్న హైలైట్స్లో మధ్యలో ఇది రాజశేఖర్ అనేది ఆయన మిలిటరీ యాక్చువల్గా దాంట్లో స్పాయిలర్ అలర్ట్ దాంట్లో ఆయన మధ్యలో తీస్తారనమాట అంటే సేమ్ ఉండేసరికి పెద్దగా గ్రోత్ లేదు కదా అన్న గ్రోత్ లేకపోయేసరికి ఎవరికి నచ్చట్లేదు అది ఆమె తప్పేం చేయలేదు ఆమె చేసుకున్న పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయింది అంతే కొత్తగా ఏం చేయకుండా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తే బాగుందన్న అంటే ఇప్పుడు కామెడీ అవన్నీ ఉంటాయి కదా కామెడీ అన్న సడన్ కామెడీస్గా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినప్పుడు కామెడీ సీన్స్ బాగున్నాయి అన్న ఫ్యామిలీతో రావచ్చు అన్న వన్ టైం షో థ్యాంక్ యూ చాలా బాగుంది మూవీ చూస్తుంటేనే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది మాస్ జాతర మూవీ రవితేజ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి చాలా బాగున్నాయి శ్రీలీల బాగానే చేసింది తనకిచ్చిన క్యారెక్టర్ బాగా చేసింది తనకిచ్చిన రోల్ తనకిచ్చిన క్యారెక్టర్ని
శ్రీలీల చాలా బాగానే చేసింది. ఓకే, అంటే ఊరమాస్ లెవెల్లో ఉంటుంది శ్రీలీల కూడా అని చెప్పేసి మనకు ముందు చెప్పారు, అట్లనే ఉందా? ఊరమాస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఊరమాస్ చూపించింది, తర్వాత ఇంకా లవ్ అలా చూపించింది, ఆ క్యారెక్టర్ చూపించింది శ్రీలీల. సాంగ్స్ అన్నిట్లా సాంగ్స్ ఏకదమ్ అదిరిపోయినాయి, బీజిఎం కానీ సాంగ్స్ కానీ చూడడానికి చాలా బాగుంది. మరి కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కామెడీ పిచ్చ కామెడీ ఉంది. పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా నవ్వుకుంటారు, చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు మూవీలో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సినిమా భయ్యా ఏడవాలో నవ్వాలో ఎందుకు ఈ పరిస్థితి మనకి? ఏంటి ఈ సినిమా? ఏం అర్థం కావట్లే. నిన్న బాహుబలి వచ్చిందని చాలా తిట్టుకున్నాను నేను రాజమౌళి గారిని. ఎందుకు మా రవితేజ్ అన్న సినిమా వచ్చిన రోజు ఎందుకు రావాలి మీరు? వేరే టైం చూసుకొని రావచ్చు కదా. మీ సినిమా ఆల్రెడీ హిట్, చాలా కోట్లు కూడా వచ్చాయి. మా రవన్న ఇన్ని రోజులు ఫ్లాపుల్లో ఉన్నాడు, వచ్చి ఏదో ఒక చిన్న హిట్ కొట్టుకుపోతాడు అనే ఒక ఫీల్తో ఉండే నేను. బట్ ఈ సినిమా చూసిన తర్వాత బాహుబలికి మళ్ళీ ఎల్లుండే బాగుండేది కదా అనే ఫీల్ వచ్చింది బేసిక్గా. అసలు రవితేజ్ అన్న ఏం చూసి ఒప్పుకున్నాడు? భీమ్స్ అన్ననా, లేకుంటే శ్రీలీలానా, లేకుంటే చింటూ అన్ననా? చింటూ అన్నకు మాట ఇచ్చాను కాబట్టి అని సినిమా తీశాడా? మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? థియేటర్కి వచ్చే ఫ్యాన్సే కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యానో రవితేజ గారికి కూడా నేను ఇంచుమించు అంతే ఫ్యాన్. నాకు చాలా ఇష్టం రవితేజ అన్న. సినిమా ఇలా ఉంటే ఎలా చూడాలి? ఇప్పుడు రవితేజ అన్న విజిలేసినా చూడాలి, కాళ్ళు లేపినా చూడాలి, చూస్తాం. బట్ కలెక్షన్లు ఎలా వస్తాయి, హిట్ ఎలా కొడతాం? చాలా అంటే చాలా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మెయిన్గా ఈ సినిమాలో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే నవీన్ చంద్ర అన్న యాక్టింగ్. బసిరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ కుమ్మేశాడు. శివుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ కొన్ని మూవ్స్ ఉంటాయి ఆయనవి వేరే లెవెల్ అనిపిస్తుంది. డ్యాన్స్ మూవ్స్ కానీ విలన్ ఎంత ఉండాలో అంతే స్పేస్ ఉందండి ఈ సినిమాలో. కాకపోతే ఏంటి అంటే ఎవరికి ఎక్కువేం లేదు, అందరికీ సిమిలర్గా ఉంది. కంటెంట్ లేదు, సాంగ్స్ ప్రాపర్గా లేవు, ఇంకా చెప్పుకుంటే పోతే చాలా మైనసెస్ ఉన్నాయి. అసలు ఆ స్టోరీ ఏంటి, దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అర్థం అవుద్ది జనాలకి? ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు సినిమా ఎందుకు తీయడం? మా చింటానికి బొక్క పెట్టడం కాకపోతే ఏంటి ఉప్పల్ బాల్ అనుకుంటున్నారు ఏంటి? షాక్ అయ్యారా అనడానికి కాదు. కానీ బట్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ బాగుంది, చూడ్డానికి చాలా కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన ఎంటర్టైన్ చేశారు బాగా. కానీ ఓవరాల్గా అంతేం లేదు, స్టోరీ లేదు. ఆ గంజాయి రిలేటెడ్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఏదో చెప్తాయి అన్నారు, దాంట్లో ఏం చూపించారు? వాడద్దని చూపించలేదు, వాడుకోండి అని చూపించలేదు. ఏదో ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తిని ఎలా ఏం చేశారు, ఈగో ఉన్న వ్యక్తి ఏం చేశాడు ఏంటి అనేది దీని గురించి చూపించారు తప్ప ప్రాపర్గా ఏం మెసేజ్ ఇచ్చినట్లేదు. ఆ యాక్టింగ్ రవితేజ్ అన్న యాక్టింగ్ కోసం వస్తారు తప్ప జనాలు, అది బాగా అనిపించింది నాకు. మొన్న కాదన్న అసలు నేను ఫుల్ డిసప్పాయింటెడ్ అని చెప్తుంటే టికెట్ వర్తాన్ని మీరు క్వశ్చన్ ఎలా అడుగుతారన్న నాకు అర్థం కావట్లేదు. మాస్ జాతర మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్కి ఫ్యాన్స్ ఆఫ్ ఫిలిం. సో ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఆకలి తీరే సినిమా అవుతుంది. ఆడియన్స్కి ఓకే ఫిలిం ఉంటుంది, అంటే ఆడియన్స్కి బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ సాంగ్స్, సినిమాలో సాంగ్స్ డిస్టర్బింగ్. ఏమన్నా టీం కుదిరితే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్స్ని పక్కన పెట్టేస్తే సినిమా చాలా బాగుంటుంది అనమాట. అండ్ లాస్ట్ 10 minutes అయితే రవితేజ గారి ఫ్యాన్స్కి పూనకాలే. థియేటర్లో ఈగల్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, దాన్ని మించి అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ రవితేజ గారికి మధ్యన ఎమోషన్ కానీ ఆ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అజయ్ ఘోష్ గారికి మన హైపరాది గారికి కామెడీ బాగుంది. అండ్ నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్, మెయిన్గా ఆయన పెర్ఫార్మెన్స్ అయితే బాలరెడ్డి ఎలా అయితే గుర్తుండిపోయే క్యారెక్టరో బాలరెడ్డిని మించిన క్యారెక్టర్ ఇది. ఆయన కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ విలన్ రోల్లో ఒక కంప్లీట్ సీరియస్ ఎపిసోడ్లో కనిపించారు, సీరియస్ యాంగిల్లో కనిపించారు. సో నవీన్ చంద్ర అన్నకి ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, గుడ్ కమ్బ్యాక్ ఫిలిం. ఆయనకి ఇక్కడి నుంచి నెగిటివ్ రోల్స్ ఇంకా ఎక్కువ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా సినిమా అయితే మంచి ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం అన్న. శ్రీలీల గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఏం చెప్తారు? శ్రీలీల గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఓకే ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, సాంగ్స్ కోసం ఉన్నారు. అండ్ ఓకే మధ్యలో కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి, బట్ ధమాకాలాగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. అంటే అంత హెవీ క్యారెక్టరైజేషన్ లేదు.
ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి కాదు, క్యారెక్టరైజేషన్ అంత ఎక్కువ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి రవితేజ గారు నవీన్ చంద్ర గారు ఇద్దరిదే కనిపిస్తూ ఉన్నప్పుడు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు తగ్గిపోతూ ఉంటుంది కదా. సో హీరోయిన్ కొంచెం తగ్గింది అనిపించింది. మిగతా అంటే ఓకే, కామెడీ వర్కౌట్ అయింది. కామెడీ యాక్షన్ ఎపిసోడ్స్ కంప్లీట్గా వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ ఆర్ డిస్టర్బింగ్ ఇన్ ద ఫిలిం. సాంగ్స్ తీసేయండి కుదిరితే. రవితేజ గారు మొన్న ఈవెంట్ లో చెప్పారు కదా, లాస్ట్ సినిమాలతో కొంచెం డిసప్పాయింట్ చేశారు. చిరాకు పెట్టాను లాస్ట్ 2 సినిమాలకి అని. ఈ చిరాకు పెట్టలేదు. కంప్లీట్ ఫ్యాన్స్ ని హ్యాపీ చేసి పంపిస్తున్నారు. ఫుల్ ఫ్యాన్ స్టఫ్ ఫిలిం. థియేటర్లో రవితేజ గారు ఫ్యాన్స్ వచ్చి కంప్లీట్గా ఒక ఎంజాయ్మెంట్ అనమాట. మాస్ జాతరని చూసుకుని వెళ్తారు. డైలాగ్ మంచి కిక్ ఇచ్చింది. ఈ మాస్ జాతర అన్నట్టు రవీణ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. లోపలైతే గుండెలో గోల లోపల శ్రీలీలని చూశాక అందరికీ శ్రీలీలే 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 అన్నట్టు పిచ్చెక్కిచ్చేసింది. మొత్తానికి అయితే ఒక 100 డజన్ల గుడ్లు తెచ్చి ఆ సినిమాలు మొత్తం మీద ఆమ్లెట్ వేసి ప్రతి ఒక్కడికి ఇచ్చి పచ్చిమిర్చిలు ఇచ్చి కొరికిచ్చి థమ్స్అప్ బాటిల్ నెత్తిన పోసుకొని చూడాలి బ్రో. అంత హీట్ ఉంది మూవీ అయితే. చాలా చాలా బాగా తీశారు. మొత్తానికి అయితే ఈ నవీన్ చంద్ర గారిని చూస్తూ ఉంటే టాలీవుడ్కు కొత్త విలన్ మళ్ళీ పరిచయం అయ్యాడు అనమాట. అరవింద సమేతలో 100% న్యాయం చేశాడు. ఈ సినిమాకి 200% న్యాయం చేశాడు. ఇద్దరు కొట్టుకునే సీన్ చూస్తూ ఉంటే నాకు ఒక బాహుబలి 1 బాహుబలి 2 గుర్తొచ్చింది. వీళ్ళిద్దరి మధ్యలో ఆ విధంగా కాంబినేషన్ ఉంది. రవీణ లుక్ చూస్తూ ఉంటే మరొక రవితేజనా లేకుంటే రవితేజ వాళ్ళ అబ్బాయా అన్నట్టు అంత యంగ్గా చూపెట్టారు రవీణ అయితే. సూపర్గా ఉండను రవీణ అయితే. ఈ మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. రవీణ కెరీర్లోనే బ్లాక్ బస్టర్. జై రవితేజ, జై మాస్ మహారాజ్. సినిమా చూశాను బ్రో, ఇప్పుడే అంత ఎక్కలేదు బ్రో, నచ్చలేదు. ఎందుకంటే రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ, అదే రొటీన్ అంతా రొట్ట. సో ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయలే. సో రవితేజ మాస్ చూపించారు. నవీన్ చంద్ర యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. మొత్తం సినిమాలో కంటెంట్ లేదు. కంటెంట్ లేకపోతే సినిమా చూడలేము. ఫస్ట్ హాఫ్ ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలని చూసారు తప్ప ఓకే ఫస్ట్ హాఫ్ వరకు అరే పర్లేదురా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బెట్టేశారు. అసలు ఏం లేదు సినిమాలో. నిజంగా చెప్పాలంటే క్రాక్ సినిమాను మళ్ళీ సీడీలో వేసుకొని చూస్తే సీడీలకు అసలు క్యారెక్టరే లేదు సినిమాలో. అంత క్యారెక్టర్ లేదు అసలు సినిమాలో. ఏ సినిమాలో కూడా క్యారెక్టర్ ఉండదు. ఓన్లీ డాన్సెస్కి మాత్రమే ఉపయోగిస్తారు సినిమాకి, అంతే. తనకు అంత మంచి క్యారెక్టర్ లేదు సినిమాలో. అంత నవీన్ చంద్ర గారి హీరో అని చాలా మంది అంటున్నారు. నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పీక్. చాలా బాగా చేశాడు. అంటే పోటాబెట్గా చేశారు రవితేజ గారికి. నవీన్ చంద్ర గారు చాలా బాగా చేశారు. అది కూడా చాలా బాగా అనిపించింది. కామెడీ టైమింగ్ ఆది గారు మన రాజేంద్ర కొన్ని కామెడీస్ ఫెయిల్ అయిపోయి. మరి ఎంత కామెడీ ఉన్నా కానీ కంటెంట్ లేకపోతే సినిమా నడవదు కదా. సో మనకు కావాల్సింది కంటెంట్, మనకు కావాల్సింది స్టోరీ, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అరే నీ సినిమాలో కూర్చున్న తర్వాత అరే నన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి, హీరోయిన్ స్టోరీ నేయాలి, అరే తర్వాత ఏమవుతుందని ఎక్స్పెక్టేషన్స్ గురి కావాలి, అరే ఏమవుతుంది నెక్స్ట్ అనేది అలా ఉంటుంది కదా. సినిమాలో అది లేదు బ్రో. సెకండ్ హాఫ్ మొత్తం నువ్వు ఏదంటే ఎక్స్పెక్ట్ చేస్తావు అదే జరుగుతుంది స్క్రీన్ మీద. నువ్వు ఎందుకు బ్రో సినిమా పడ్డావు, ఇంత డబ్బు పెట్టి ఎందుకు తీస్తావు సినిమా? అదే ఎంటర్టైన్మెంట్ కావాలి. స్క్రీన్ మీద ఏం జరుగుతుందో నాకు తెలియొద్దు. ఆ సినిమా ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము, అదే మాస్, అదే ఎన్ని రోజులు బ్రో, అదే నచ్చట్లేదు. అదొకటి తగ్గించుకోండి. అందరూ మంచి కంటెంట్ తీసుకొని మంచి సినిమా చేసింది అనుకో, మేమే విజిల్స్ కొట్టి 100 crores మేమే ఇస్తాం కదా. సో మంచి స్టోరీ తీసుకోండి, మంచి కంటెంట్ తీసుకోండి, మంచి యాక్టింగ్ చేయండి. ఇలాంటి యాక్టింగ్ మంచి స్టోరీ మీద పెడితే ఇంత బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. సో కావాల్సింది స్టోరీ బ్రో. మంచి సినిమాలు తీయండి. కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి సినిమాలో. తుమ్మెర లవర్ సాంగ్ బాగుంది. కొన్ని ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, అవి చూడొచ్చు. రవితేజ అన్న ఎనర్జీ కూడా బాగుంది. శివుడు క్యారెక్టర్గా నవీన్ చంద్ర ఇరగొట్టేశాడు. సో అది ప్లసెస్. మిగతా అంతా స్టోరీ మైనస్. రొటీన్ కాకుండా మంచిగా తీస్తే బాగుండేది. థ్యాంక్ యూ బ్రో.